శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కాష్టపాషాణ విగ్రహంల నిర్మాణం ప్రతిష్టా పూజా విధి. సూతుడిట్లు చెప్పెను, ఋషులారా, జగన్మాత తీర్థముల మహత్యం విన్నంతనే చాలా ఆశ్చర్యం చెంది సంతోషభరిత శాంతనం కలదై వరాహ భగవాన్ని మరలా ఇట్లు ప్రార్థించెను. ధరణి వచనము, భగవాన్, నీవు మధురాక్షేత్రం యొక్క మహత్యం వర్ణించగా దాన్ని విని నాకు మహాసంతోషం కలిగింది. అయినప్పటికీ నా మనస్సందు మరొక విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. విష్ణుదేవ, దాన్ని సవిస్తరంగా కృపతో తెలుపుము. కొయ్య, పాషాణం, మృత్తికలతో విగ్రహాన్ని తయారు చేయటంలో మీరు ఏ రకమైన విగ్రహం అందు విరాజిల్లుతున్నారు అనుదాన్ని తెలుసుకోవాలనే కోరిక కలదు. అంతేగాక రాగి, కంచు, వెండి, బంగారం మొదలగు వాటిలో కూడా దేనిచేత ఈ అర్చా విగ్రహాల స్వరూపం నీ యథార్థ రూపం కాగలవో అన్న విషయం, గోడలపైన లేక భూమిపైన మీ శుభకరములైన విగ్రహాలను తయారు చేస్తున్నారు. వాటి గురించి చేయాల్సిన విధానాలు కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ప్రశ్నించగా వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను. వసుంధర, ఏ వస్తువు లేక పదార్థం చేత విగ్రహమును లేక ప్రతిమను తయారు చేయాలో ఆలోచించి మొదట దాన్ని శోధన చేసి లక్షణాలు అనుసరిస్తూ చిహ్నాలు గుర్తించాలి. పిమ్మట దాన్ని శుద్ధి చేసి విధి ప్రకారం ప్రతిష్ఠించాలి. దేవి, ఇది కాక పిమ్మట జనన మరణ రూపభయం చే ముక్తుడు అగుట కొరకు ఈ విగ్రహానికి పూజ చెయ్యాలి. ఒకవేళ కొయ్యతో చేయబడ్డ విగ్రహాన్ని చేయించవలనన్నచో అన్నింటిలోనూ ఇప్పకొయ్య సర్వోత్తమం. విగ్రహం తయారైన తర్వాత దాన్ని విధి ప్రకారం ప్రతిష్ఠా పూజ చెయ్యాలి. ప్రతిష్ఠ చేయనప్పుడు నేను తెలిపిన వస్తువులను ఆ గంధం మొదలగు పదార్థములో విగ్రహానికి అర్పింపవలెను. కర్పూరం, కుంకుమ, అగరు, దాసిన చెక్క, రసము, అత్తరు, చందనం, వట్టివేరు మొదలగు సామాన్ల చేత వివేకశీలుడైన పురుషుడు ఆ ప్రతిమకు లేపనం చేసి పూజ చేయాలి. స్వస్తికం వృద్ధికి సూచకం. అందుచేత విగ్రహంపై శ్రీవత్సం లేక కౌస్తుభం అని యొక్క చిహ్నాలుండట ఆవశ్యకం. తిరిగి విధిపూర్వకంగా పూజ చేసి అర్చనకు పాలచేత సిద్ధం చేయబడ్డ పాయసాన్ని భోగంగా అర్పించాలి. ఇది అత్యంత మంగళప్రదం. నువ్వుల నూనె లేక నీతి దీపారాధన పూజ కొరకు ఉత్తమం. ఇందు ఏమాత్రం సందేహం లేదు. ప్రాణాయామం చేసి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఆ మంత్రం యొక్క భావం ఇట్లుండును: భగవంతుడా, ఈ సంపూర్ణ విశ్వము నీ స్వరూపమే. అట్లయినను కూడా నీ స్పష్టమైన రూపం అందు కనిపించదు. ఇప్పుడు నీవు సుస్పష్టమైన రూపంతో భూమండలంపై నడుస్తూ ఈ కొయ్య చేత చేయబడ్డ విగ్రహమందు ప్రతిష్ఠితుడవు కమ్ము. కొయ్యచే చేయబడ్డ విగ్రహంలో ఎందు భగవానుని ప్రతిష్ఠించుటకు ఇది విధి. ప్రతిష్ఠించిన తర్వాత భగవంతుని ఆరాధించడే పురుషుల వెంట ప్రదక్షిణం చెయ్యాలి. పూజ చేసిన తర్వాత కూడా దీపారాధన వెలుగుతూ ఉండాలి. మనస్సులోనే ఓం నమో నారాయణాయ అను మంత్రం ఉచ్చరించాలి. ప్రతిష్ఠించబడిన విగ్రహమునకు నిత్యము పూజించాలి. దానితో భగవంతుడా, నీవే నాకు ఆశ్రయం కల్పించి ఏకైక మూర్తివి. వాసుదేవ, నీవు ఈ స్థానమును ఎన్నడూ పరిత్యజించకుండాటను ప్రార్థిస్తున్నానని మొక్కుకోవాలి. వసుంధర, ఆ సమయాన అక్కడ ఎందరు భగవంతుని భక్తులు కలరో వారు ఇదే విధానం చేత అర్చా విగ్రహం యొక్క పూజ చెయ్యాలి. మరలా అందరి చేత చందనం, పుష్పం, అనులేపనములతోనూ నైవేద్యములతో విధి ప్రకారం పూజ చెయ్యాలి. సుందరి, ఇప్ప చెట్టు కొయ్య చేత ప్రతిమను చేయించుటకు ప్రతిష్ఠించుటకు ఇదే విధానం. ఏ నరుడు కొయ్య ప్రతిమను ప్రతిష్ఠించి ఆ విధితో పూజించినో అతడు తిరిగి ఈ లోక జంజాటమందు పడక నా లోకం చేరుకొనును. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. వసుంధర, ఇప్పుడు పాషాణం చేత చేయబడ్డ విగ్రహమందు నేను ఏ విధంగా నివసిస్తున్నానో అది తెలుపుతున్నాను. పాషాణం చేత శ్రేష్టమైన విగ్రహం తయారు చేయుటకు చూచుటకు అందంగాను శల్యరహితంగాను అట్లే చక్కగా శుద్ధంగా ఉన్న రాతిని చూసి దాని యందు దక్షుడైన కళాకారుని నియుక్తిని చెయ్యాలి. సర్వప్రథమంగా ఆ శిలపై తెల్లని వత్తితో ప్రతిమ యొక్క గుర్తులో ఉంచి దాని అక్షితలు మొదలగు వానితో పూజించి దీపారాధన చూపించి ఇంకను పెరుగు, బియ్యములతో బలి ఇచ్చి ప్రదక్షిణ చెయ్యాలి. అటు పిమ్మట నమ్మో నారాయణాయ అను మంత్రం చదివి, భగవంతుడా, నీవు అన్ని ప్రాణుల్లో శ్రేష్ఠుడవు, పరమప్రసిద్ధుడవు. సూర్యచంద్రులు అట్లే అగ్ని నీ రూపాలు. నీవు కాక ఈ చిరాచర ప్రపంచమందు అధిక విజ్ఞుడు వేరెవరూ లేనేలేరు. భగవాన్ వాసుదేవుడా, ఈ మంత్రం యొక్క ప్రభావం చేత ప్రభావితుడవై నీవి ప్రతిమయందు నెమ్మదిగా ప్రతిష్ఠించబడిన వాడవై నా కీర్తిని పెంపొందించుము. అట్లే స్వయంగా కూడా వృద్ధికి ప్రాప్తుడను అగున్నట్లు చేయుము. నీవు నీ అభీష్టమైన విగ్రహాన్ని స్వయంగా నిర్మించబడినట్లు చేయుము. ఇచ్చట ప్రతిమా నిర్మాణం యొక్క విధి అతి తక్కువగా ఇవ్వబడింది. దీన్ని విపులంగా తెలుసుకొనుటకై శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణం మొదలగు గ్రంథాలు చూడాలి. మరలా సర్వప్రపంచము పరమప్రభువైన భగవాన్ నారాయణుని స్వరూపమే అని మరలా మంత్రధారణ చెయ్యాలి.
విగ్రహం పూర్తయిపోయిన తర్వాత ఆయన్ను తూర్పు దిక్కుకు ఎదురుగా ఉంచవలెను. అంతేగాక ఉజ్వలంగా ఉండు వస్త్రాలను కట్టి రాత్రి యందు ఉపవాసం చెయ్యాలి. మరలా ప్రాతకాలాన దంతధావనం చేసి తెల్లని యజ్ఞోపవీతం ధరించి చేతి యందు చందనం మొదలగు వాణ్ణి తీసుకుని భగవాన్ ఎవని స్వరూపాన్ని మాయాశబరుడని చెప్పబడుతున్నాడో సర్వ జగద్రూపంలో విరాజిల్లుచున్నవాడవు నీవే. ప్రభు, ఈ విగ్రహమందు కూడా నీకు వాసం కలదు. ప్రపంచ కారణం చేత జగత్తు యొక్క ఆకారం వంటి అర్చావతారం ధరించి లోకనాథ శోభ పొందము అని ఆ విధంగా నేను నీ ఆరాధన చేయుచున్నాను. ఈ విగ్రహం కూడా నీవు లేనిది కాదు. ఆద్యంతరహితుడమైన ప్రభు, ఈ జగత్తు యొక్క శక్తి స్థిరంగా ఉండటయందు నీవే నిర్మించిన వాడవు, నీవు ఓటమి లేనివాడవు అని ఈ విధంగా భగవంతుని విగ్రహాన్ని పూజించి ఓం నమో వాసుదేవ అను మంత్రం పఠించి విగ్రహంపై జలమును చిలికించవలను. సుందరి, ఈ విధంగా నీ పాషాణమయ ప్రతిమయందు నా ప్రాణప్రతిష్ఠ చేసి పూర్వభాద్ర నక్షత్రమంతా అన్నాథుని ఎందు అధివాసం చేయించాలి. నా ఉపాసన ఎందు ఉత్సాహం గల వ్యక్తి నా ప్రతిమా స్థాపన చేయును. అతడు శ్రీహరి భగవానుని లోకమునకు పోవును. ఇది నిశ్చయం. ప్రతిష్ఠైన రోజుల్లో సాధకులు ఎవా లేక పాలచే చేసిన ఆహారం చే రాత్రింబగళ్ళు గడపవలను. ఇష్టదేవుని విగ్రహం ప్రతిష్ఠించబడిన తర్వాత సాయంకాల సంధ్యా సమయమందు ప్రజ్వలించు 4 దీపముల ఏర్పాటు చెయ్యాలి. భగవంతుని ఆసనానికి కింద పంచగవ్యం, చందనం, నీటితో పరిపూర్ణమైన 4 కలశాలు స్థాపింపజేయాలి. ఈ సమయాన సామవేద గానం చేయు బ్రాహ్మణులు చే వేదపఠనం చేయించాలి. దేవి, ఏ బ్రాహ్మణులు వేదమందలి వేల కొలది మంత్రాలను చదువుదరో వారి నోటి నుంచి వెలువడుచుండు ఈ శుభప్రదమైన సామవేద స్వరమును విని నేనక్కడికి పోవుదును. ఎందుకనగా వేదమంత్ర పఠనం నాకు పరమప్రియమైనది. అయినను అక్కడ అనర్గళమైన భాషణం చెయ్యకూడదు. పుణ్యవ్రతాలు చేయి పూజా సమయం అంది ఈ అర్థం వచ్చే మంత్రాలు చదివి ఆవాహనం చెయ్యాలి. భగవంతుడా, 6 విధాలైన కర్మల యందు నీ ప్రాధాన్యత కలదు. నీవు 5 ఇంద్రియాలతో సంపన్నుడవై ఇచ్చటకు వచ్చి దయను ప్రదర్శించము. జగత్ప్రభో, నీ యందు సర్వవేద మంత్రాలు స్థానమును పొంది ఉన్నవి. సమస్త ప్రాణుల ఉనికి కూడా నీ యందే కలదు. ఈ అర్చనం నీవు ఉండుటకు సురక్షిత స్థానమని ఈ అర్థం గల మంత్రం యొక్క ఉచ్చారణ చేయిచు నువ్వులు, నెయ్యి, సమిధలు, తేనెలతో 108 ఆహుతులు కూడా ఇవ్వాలి. నేను ఈ విధి ద్వారా ప్రతిమా ప్రతిష్ఠుడను కాగలను. ఈ ప్రతిమా ప్రతిష్ఠ అత్యంత సంక్షిప్తంగా ఇక్కడ చెప్పబడింది. శారదా తిలకం, ప్రతిష్ఠా మయూఖం, భగవంత భాస్కరం, ప్రతిష్ఠా మహోదతి మొదలగు గ్రంథముల నుంచి విపులంగా తెలుసుకోవచ్చు. ఇంకను ప్రాతకాలాన స్వచ్ఛమైన జలమందు స్నానం చేసి మంత్రాలను చదివి పంచగవ్య పానం చెయ్యాలి. అనేక విధాలకు గంధాలు, పుష్పాలు, లాజలు మొదలగు వాటిని ఉపయోగించి తిరిగి మాంగళిక గీతము వాద్యములతో కలిపి మధ్యభాగమందు ఎత్తైన స్థానంపై స్థాపించాలి. అన్ని విధాలైన సుగంధాలను తీసుకుని మరలా ప్రార్థన చేసి భగవంతుడా, ఎవనికిని సర్వలక్షణాల చేత లక్షితురాలైన లక్ష్మీదేవి చేత సుశోభితుడైన సనాతన శ్రీహరి, అందరూ అతడు నీవే. ప్రభు, పరమప్రకాశం చేత సుశోభితుడవై నీవిచ్చిన విరాజిల్లవలను. నీకు నా అనేక సాష్టాంగ నమస్కారములను ప్రార్థన చెయ్యాలి. ఈ విధంగా భగవానుని స్థాపించి దానికి అనులేపనం చేయవలను. చందనము, కుంకుమ మొదలగునవి కలిపిన యక్షకర్ధమమును పోయటం మంచిది. ఈ విధంగా ఊర్ధ్వర్తనం అర్పించి ప్రభు, సకల విశ్వములందునూ నీవు ప్రధానుడవు. అట్లే బ్రహ్మ, బృహస్పతి నీకు ఉత్తమ పద్ధతిలో పూజ చేసెను. నీవు అఖిల లోకములకు మంత్రయుక్తుడవు. నేను ఈ మంత్రం ద్వారా స్వాగతించుచున్నాను. నీవిచ్చట విరాజులు కృపను దయచేయడు అను ఈ అర్థం గల మంత్రమును చదవవలను. ఈ విధిచే బాగుగా ప్రతిష్ఠ చేయించి గంధములు, పూలతో పూజ చేయించవలను. నా విగ్రహంపై మొదట శ్వేత వస్త్రం కప్పవలను. వస్త్రం సమర్పించిన తర్వాత దేవేశ, భక్తిపూర్వకమైన వస్త్రాన్ని నీకు సమర్పిస్తున్నాను. విశ్వమూర్తి, ఈ వస్త్రాలను నీవు స్వీకరించి నాపై ప్రసన్నుడవ కమ్ము. నీకు పలుమార్లు నమస్కారం చేస్తున్నాను అను ఈ అర్థం గల మంత్రం పఠించాలి. ఆ పిమ్మట కుంకుమ, అగరుచేత కలపబడ్డ ధూపం సమర్పించాలి. ధూపమిచ్చే సమయాన దేవేశ, ఆద్యంతాలు లేని పురాణ పురుషుడవు నీవు. అట్లే సమస్త విశ్వమందు అందరికంటనూ పైన శోభిస్తున్నావు. భగవంతుడా నారాయణ, నీవు చందనమాలలు, ధూపదీపాలు స్వీకరించి మమ్మ కృపజూపము. నీకు నిరంతరం నా నమస్కారములు. ఈ అర్థం వచ్చే మంత్రం చదవవలను అనుచు ఈ విధంగా పూజ చేసిన పిమ్మట భగవత్ ప్రతిమ యొక్క ముందు భాగాన నైవేద్యాన్ని సమర్పించాలి. ప్రాసన అర్పణ చేయ మంత్రం ఇంతకు ముందే చెప్పబడ్డవి. దాన్ని ఉచ్చరించి విజ్ఞుడకు పురుషుడు అర్పించవలను. శరీర శుద్ధి కొరకు నైవేద్యం తర్వాత ఆచమనం ఇప్పించట ఆవశ్యకం. అట్లే శాంతిపాఠం చదివించాలి. ఎందుకంటే శాంతిపాఠం చదివించుటచే సమస్త కార్యముల యందును
సిద్ధి సులభమగును. ఆ మంత్రభాగం ఇది. జగత్ప్రభో, ఓంకారం నీ స్వరూపం. రాజు, రాష్ట్రం, బ్రాహ్మణుడు, బాలకుడు, వృద్ధుడు, గోవులు, కన్యలు, పతివ్రతలు వీరందరూ చక్కగా శాంతిగా ఉండవలను. రోగికి నష్టం కలిగినా కలుగనిమ్ము. ఇచట రైతులకు మంచి పంట ఉత్పన్నం కావలను. వసుంధర, వ్రతమాచరించి పురుషుడు ఈ విధమైన విధి ద్వారా దేవేశ్వరుడైన భగవానికి చక్కని విధానం ద్వారా ఆరాధన చేయవలను. దేవేశ్వర, భగవాన్ యొక్క మేలు అన్ని విధాలుగా ఆరాధన చేయనిండు. అంతేగాక బ్రాహ్మణులకు నిరహంకార భావంతో భోజనం చేయించాలి. తమలో శక్తి ఉన్నచో పేదవారు, అనాథులు కూడా తృప్తి కలిగించు ప్రయత్నం చేయవారే ఈ విధి చేత నా అర్చక స్థాపన చేయవలెను. దీని పరిణామాత్మక స్వరూప పురుషుడు నా లోకములందు ప్రతిష్ట పొందుదురు. వారు నా లోకమునందు ప్రతిష్ట పొందును. ఇంకనూ వారు నా లోకములందు జలంలోని ఎన్ని నీటి బిందువులు కింద పడుచున్నవో అన్ని వేల సంవత్సరాల వరకు విష్ణులోకమందు ఉండుటకు సిద్ధంగా ఉండవలను. భూమి అహంకారరహితుడైన ఏ వ్యక్తి చేత నా ప్రతిష్ఠ చేయబడుతున్నదో ఆ వ్యక్తి 39 పీడల నుంచి ఉద్ధారకుడై ఉండుచున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.